ఈవినింగ్ ఫ్రెండ్స్, పైలోని మన స్వాపింగ్ ఎలా మనం ఇప్పుడు స్వాపింగ్ అనేది చాలా ముఖ్యం. సో స్వాప్ ఎలా చేయటం అన్న విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పై ఓపెన్ చేయండి. పై ఓపెన్ చేయగానే మీకు ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. 3 గీతల్ని లెఫ్ట్లో ఉన్న 3 గీతల్ని టచ్ చేయండి. టచ్ చేసి మీరు పై బ్రౌజర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పై బ్రౌజర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు సైన్ ఇన్ టు పై బ్రౌజర్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం అన్ని ఐకాన్స్ కూడా ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అందులోంచి వాలెట్ మీదకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆ వాలెట్ అనేది ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఈ వాలెట్ని ఓపెన్ చేయాలి. ఎవరి ముందు ఈ వాలెట్ని ఓపెన్ చేయకండి. ఫింగర్ ప్రింట్ ఉన్నవాళ్ళు ఫింగర్ ప్రింట్ త్రూ, ఫింగర్ ప్రింట్ లేని వాళ్ళు పాస్ ఫ్రేజెస్ ఎవ్వరూ లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే వ్యాలెట్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుని చక్కగా మీరు వ్యాలెట్ని క్లిక్ చేయండి. వ్యాలెట్ని క్లిక్ చేయగానే ఇక్కడ అన్లాక్ విత్ పాస్ ఫ్రేజెస్ అని ఉంది, అన్లాక్ విత్ ఫింగర్ ప్రింట్ అని ఉంది. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇందులోంచి ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే పాస్ ఫ్రేజెస్ అనేది ఓపెన్ చేసి చేయండి. ఎవరి ముందు ఓపెన్ చేయకండి. అలాగే మీరు పబ్లిక్లో చేయాలంటే మీరు ఫింగర్ ప్రింట్ని ఎనేబుల్ చేసుకోండి. లేని వాళ్ళు మాత్రం ఎవరు లేని సమయంలోనే పాస్ ఫ్రేజెస్ క్లిక్ చేసి చేసుకోండి. సో అది ఓపెన్ చేయగానే అన్లాక్ విత్ ఫింగర్ ప్రింట్ అని క్లిక్ చేయండి. ఫింగర్ ప్రింట్ వస్తుంది. ఫింగర్ ప్రింట్ ఇవ్వగానే ఆటోమేటిక్గా పై మెయిన్ నెట్ అని ఇక్కడ మీకు ఓపెన్ అయింది కదా. ఇక్కడ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మీకు ఒక ట్రయాంగిల్ బటన్ కనబడుతుంది. జస్ట్ ఆ ట్రయాంగిల్ బటన్ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ నేను అది క్లిక్ చేయగానే వెనక్కి వచ్చింది. సో కాబట్టి మళ్ళీ ఓపెన్ చేసి ఆ పై మెయిన్ నెట్ పక్కన ఉన్న ట్రయాంగిల్ బటన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మనకి టెస్ట్ నెట్ అని కనబడుతుంది. ఈ టెస్ట్ నెట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే టెస్ట్ నెట్ ఓపెన్ అవుతుంది. టెస్ట్ నెట్ ద్వారానే ఇప్పుడు స్వాపింగ్ అనేది మనకి నేర్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వాప్ చేసుకునే అవకాశం ఉంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనకి టోకెన్స్ అని కనబడుతోంది ఫ్రెండ్స్. ఇక్కడ టోకెన్స్ మీద క్లిక్ చేయండి. టోకెన్స్ మీదకి వెళ్ళినట్టయితే ఆటోమేటిక్గా ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఇక్కడ ఒక మై టోకెన్స్, మోర్ టోకెన్స్, మై లిక్విడిటీ పూల్స్, మోర్ లిక్విడిటీ పూల్స్ అని కనబడుతోంది. ఈ మై అని అంటే మనం ఓన్ చేసుకున్నవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఈ మోర్ అని అనగానే ఇంకా ఎన్ని ఉన్నాయి అన్న వివరాలు ఇక్కడికి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త వాళ్ళు అయితే కనుక మోర్ టోకెన్స్ మీదే క్లిక్ చేయండి. మైలో ఏమీ ఉండవు కాబట్టి మోర్ మీద క్లిక్ చేయండి. మోర్ టోకెన్స్ అనగానే అసలు ఇక్కడ ఎన్ని ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఎన్ని ఉన్నాయో అన్నీ కనిపిస్తాయి. వాటి నుంచి మీకు ఏది కావాలంటే అది చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఇజ్జా టోకెన్ అని ఒకటి ఉంది. సో మీరు ఏ విధంగా సరే స్టార్టింగ్లో ఆర్కిమిడీస్ అవి ఉన్నాయి కదా, అవి కూడా మీరు చేయొచ్చు కొత్త వాళ్ళు కాబట్టి. ఆల్రెడీ అది నేను స్వాప్ చేసేసాను కాబట్టి ఉంది. కొత్త దాన్ని మీకు చూపించాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. సో ఇజ్జా టోకెన్ అని కనిపిస్తుంది కదా, జస్ట్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే మీకు ఇక్కడ ఎనేబుల్ అని కనిపిస్తుంది. ఈ ఎనేబుల్ మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేయగానే ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇజ్జా టోకెన్ అని. దానికి రైట్ సైడ్లోని మీకు ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది కదా, ఈ రైట్ సైడ్లో ఉన్న బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇది ఎనేబుల్ కావాలి అని అంటే దీన్ని ఎనేబుల్ చేయడానికి రెడీగా ఉన్నారు. కన్ఫర్మ్ చేంజెస్ అని వచ్చింది కదా, ఈ కన్ఫర్మ్ చేంజెస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు అది కన్ఫర్మ్ అయిపోయి మీకు ఎనేబుల్ అవుతుంది. ఇది ఎనేబుల్ అయిన తర్వాత మీకు స్వాప్ చేయడానికి అవకాశం వస్తుంది. మరి స్వాప్ మార్చడం అని అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న టెస్ట్ పైని మనం సేల్ చేసి ఈ ఇజ్జా టోకెన్ని మనం కొనుక్కుంటున్నాం అనమాట. మన దగ్గర ఉన్నది టెస్ట్ పైయే కదా ఇప్పుడు. సో కాబట్టి స్వాప్ టోకెన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత టెస్ట్ పైయే కదా మన దగ్గర ఉన్నాయి, 76 ఉన్నాయి ఇక్కడ. కాబట్టి అందులోంచి ఒక 1 టెస్ట్ పైని తీస్తున్నాను నేను. 1 టెస్ట్ పైని తీసిన తర్వాత రివ్యూ అని ఇక్కడ వచ్చింది చూసారు. ఇక్కడ ఇదిగో ఈ రివ్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ 1 టెస్ట్ పైకి ఎన్ని ఇజ్జాలు వస్తున్నాయి అని అన్నవి ఇక్కడ కనిపిస్తుంది. రివ్యూ మీద క్లిక్ చేయగానే చూసి 0.8516231 అనేది ఇక్కడ మనకి కనిపించడం జరిగింది. మీరు ఒక టెస్ట్ పైని కనుక సేల్ చేసి ఇది కొనాలనుకుంటే ఒక టెస్ట్ పైకి అన్ని ఇజ్జా టోకెన్స్ అనేవి వస్తున్నాయని అర్థం. ఓకేనా? ఇప్పుడు దీన్ని రివ్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కన్ఫర్మ్ స్వాప్ని మనం కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. సో కన్ఫర్మ్ స్వాప్ అని వస్తుంది. కన్ఫర్మ్ చేసుకోగానే
ఆటోమేటిక్గా మీకు ఇది కన్ఫర్మ్ అయ్యి సక్సెస్ఫుల్ అని వస్తుంది. వెయిట్ చేసి చూడండి వచ్చింది అని. ఈ విధంగా మనం ప్రతి ఒక్కటి కొద్దిగా స్వాప్ సక్సెస్ఫుల్, సో కన్ఫర్మ్ చేసేయగానే సక్సెస్ అవుతుంది. ఇది ఎక్కడ కనిపిస్తుంది? జస్ట్ పైన ఉన్న ఇక్కడ ఆరో బటన్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు వెనక్కి వచ్చి మై ఎనేబుల్డ్ టోకెన్స్ మీద క్లిక్ చేస్తే ఎనేబుల్డ్ టోకెన్స్ మీద కనిపిస్తుంది. ఇదిగో ఎనేబుల్డ్ టోకెన్స్, మోర్ టోకెన్స్ ఎక్కువ ఉండేవి, ఆ టోకెన్స్లోంచి ఇది మనం ఎనేబుల్ చేసుకున్నాం, కొత్త కొనుక్కున్నాం అన్నమాట. సో అందులోని ఇక్కడ మనం ఏం చేయొచ్చు, బ్యాక్ వచ్చినట్టయితే ఇక్కడ ఆల్రెడీ చూడండి ఈ మై టోకెన్స్లోకి వెళ్ళంగానే ఈ మై టోకెన్స్లో ఇప్పుడు ఇజ్జా టోకెన్స్ కూడా కనిపిస్తాయి. ఇగో 0.851623 ఆల్రెడీ కనిపిస్తోందా లేదా? ఇదిగో ఇక్కడ కనబడుతోంది ఇజ్జా టోకెన్స్ అన్నవి, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో ఈ విధంగా వాటన్నిటినీ స్వాప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. దీంతోపాటు ఇదే విధంగా మీరు ఎన్ని కావాలంటే అన్ని టోకెన్స్, మనకి మోర్ టోకెన్స్లో ఎన్ని అయితే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం స్వాప్ చేసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్కి వెళ్తే ఇంకా ఉన్నాయి. సో ఆ విధంగా మనం చేసుకున్నట్టయితే ఇప్పుడు మనకు ఒక కొత్త అప్డేట్ ఏంటంటే XRP, BNB ఇవన్నీ ట్రెడిషనల్ టోకెన్స్. ఈ ట్రెడిషనల్ టోకెన్స్ని కూడా స్వాప్ చేసుకోండి అని మనకు ఒక అప్డేట్ వచ్చింది. BNB, XRP, XLM, ఇంకోటి డోజ్ కాయిన్, ఈ 4టిని కూడా ఇక్కడ చేయమని చెప్పారు. మరి అది చేయాలి అని అంటే ఏ విధంగా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు, మోర్ టోకెన్స్లోకి వెళ్ళి ఇక్కడ చాలా ఉన్నాయి కాబట్టి మనం వెతుక్కోలేం కాబట్టి ఇక్కడ క్లిక్ చేయండి. డోజ్ అని క్లిక్ చేయగానే వస్తుంది, ఇక్కడ వస్తుంది కదా. ఈ వచ్చిన దాని మీద క్లిక్ చేసి ఎలా అయితే ఇందాక స్వాప్ చేయాలన్నానో దాని మీద క్లిక్ చేయగానే అది ఎనేబుల్ అని వస్తుంది. ఆల్రెడీ నేను ఎనేబుల్ చేసుకున్నాను కాబట్టి ఇలా కనబడుతుంది. కాబట్టి ఎనేబుల్ చేసుకుని కన్ఫర్మ్ చేంజెస్ మీద క్లిక్ చేసి అది అయిన తర్వాత స్వాప్ టోకెన్స్ మీద క్లిక్ చేసి ఆటోమేటిక్గా మీరు ఇదిలా చేయాల్సి ఉంటుంది. అది కూడా నేను ఇక్కడ చేసేసాను కాబట్టి ఇక్కడ అవ్వలేదు. సో దాన్ని ఒకసారి చూపిస్తాను, ఒక నిమిషం. సో ఈ విధంగా అవుతుంది ఫ్రెండ్స్. ఓకే.